నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఓ కేసులోని విషయం ఏంటంటే మనుషులు ఏ రకంగా తయారయ్యారో చెప్పడానికి ఈ కేసు యొక్క ఉదాహరణ. ఒక వ్యక్తి తన మిత్రుడికి డబ్బులు అవసరం ఉన్నాయి అంటే అప్పుగా డబ్బు ఇచ్చినాడు. ఇచ్చేటప్పుడు క్యాష్ రూపంలో అతనికి డబ్బులు ఇచ్చినాడు. డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ మిత్రుడు ఏం చేశాడంటే డబ్బులు ఇవ్వవేంట్రా అన్నది అడగడం మొదలుపెట్టినాడు. దాంతో అతను ఏం చేశాడు అని అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెట్టినాడు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఇతను ఇచ్చినటువంటి మొత్తం అమౌంట్ చెల్లించేసినాడు. కానీ వడ్డీ రావాలి, వడ్డీ ఇంకా చెల్లించటం లేదని అడగడం మొదలుపెట్టినప్పుడు అతను ఇతన్ని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడము మొదలుపెట్టినాడు. ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే, నేనే నీకు అప్పిచ్చినను, నీకు ఆన్లైన్లో చాలా అమౌంట్ నీకు పంపించిన, నువ్వే నాకు అమౌంట్ అప్పు వడ్డీతో సహా చెల్లించేది ఉంది, నా దగ్గర ఆన్లైన్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నేను వాటిని బేస్ చేసుకొని న్యాయస్థానంలో కేసు ఫైల్ చేస్తాను నీ మీద అని చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు. సో మిత్రులారా, ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా అప్పిచ్చేటప్పుడు సాధ్యమైనంత వరకు ఆన్లైన్ లోనే ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయండి. లేదు వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకునేటప్పుడు కూడా ఆన్లైన్ లో తీసుకోండి. అలాగే అఫిడవిట్, ఒక MOU పేపరు, ఆ ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుకు బదులుగా ఇస్తున్నట్లు ఒక పేపర్ రాసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఏ చిన్న సమస్య వచ్చినా మీ ఇద్దరి మధ్య అది రేపు మిమ్మల్ని వివాదంలో నెట్టే ప్రమాదమే ఉంటది.